హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే బ్రొకోలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీన్ని పూర్తిగా కట్ చేసి పెట్టుకోండి. శుభ్రంగా కడగండి. స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని అది బాగా మరిగినప్పుడు ఈ బ్రొకోలీని తీసి ఇందులో వేసుకోండి. ఒక పొంగు వచ్చిన వెంటనే తీసేసి చల్లటి వాటర్లో వేయాలండి. అలా వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర వేసుకొని తొక్క తీసేసిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకొని అది బాగా వేయించుకున్న తర్వాత ఇందాకలో ఉడికించిన బ్రొకోలీని తీసి వేసుకోవాలి. పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి 15 మినిట్స్. ఇది మెత్తగా ఉడికిపోతుంది. మూత తీసి చూడండి, మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. వేయించిన నువ్వులను కూడా వేసుకోవాలండి. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రొకోలీ ఫ్రై రెడీ. అంతేనండి. నేను మీ జ్యోతి.